ఇది చెప్పి కూడా ప్రయోజనం లేదు. థియేటర్లో ఎంతమంది ఉన్నారో స్టేజ్ మీద అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. మంచిది, సంతోషం. హతవిధి టైటిల్ కన్నా ఆ పోస్టరే. పోలీస్ అనేది అమ్మవారు ఏంటి, నాకు ఎవరు ఐ థింక్ ఐఎమ్ లక్కీ, నేను అదృష్టవంతుడిని ఫీల్ అవుతాను. ఎందుకంటే లేడీస్ టైలర్ సినిమా దగ్గర నుంచి ఆ సినిమాలు చేసిన రోజుల్లోని పక్కన కాశ్మరాలు అంటే ఓ పక్క ఈడు కామెడీ హీరో అంటే ఓ పక్కన అన్నట్టు ఓ పక్కనే ముచ్చుమంతి ముద్దులు ఎర్రమందారాలు, ఇంకా ఎక్కువ ఆడితే ఆనగులు, ఎక్కువ మాట్లాడితే మీసరే బ్రష్, ఇవి చేస్తూ వచ్చిన వాడిగా దీన్ని నాకు తెలిసి హాలీవుడ్లో దీన్ని ఏమంటారంటే ప్యారలల్ సినిమా అంటారు. అంటే కమర్షియల్ సినిమాకి ప్యారలల్ సినిమా రావడం అనేది చాలా తక్కువ మంది తక్కువ సార్లు చేస్తారు. అలాంటిది ఈవేళ హతవిధి ఆ టైటిల్ చూస్తూ నేను మాట్లాడేప్పుడు మాట చిరాకు దయచేసి సైలెన్స్ చూడండి ప్లీజ్. అమ్మ సార్తో ఫోటో దిగాలని అందరూ స్టేజ్ మీద ఉన్నారు కదా, దయచేసి సహకరించండి ప్లీజ్. సరే, ఏది ఏమైనా నాకు ఎంత ఆనందం ఉందంటే ఆ రోజు నుంచి ఓ పక్క కమర్షియల్ సినిమా అంటే ఇందాక తమ్ముడు చెప్పినట్టు ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు అందరూ టెన్షన్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు నా సినిమాలు చూసి గత 40 ఏళ్ళుగా రిలాక్స్ అయ్యారనేది ఎంత నాకు తెలియదు, మీకే తెలియాలి. సో ఉపయోగపడినా కూడా ఓ పక్క ప్యారలల్ సినిమా. సో ఈవేళ సినిమా, సారీ ఎవరేమనుకోవద్దు నేను మాట్లాడుతున్నాను, సినిమా థియేటర్ నుంచి ఇంటికి వచ్చి సినిమా హ్యాస్ కమ్ హోమ్ ఓటీటీ రూపంలో. ఇంకేదైనా అనండి మీరు, ఇంకేదైనా అనండి, సినిమా థియేటర్ నుంచి ఇంటికి వచ్చేస్తాం. ఈ స్థితిలో ఎవరైనా సరే, ఓటీటీ కావచ్చు, మెయిన్ సినిమా కావచ్చు, కమర్షియల్ సినిమా కావచ్చు, ఏ సినిమా కావచ్చు, ఈవేళ అందరికీ ఛాలెంజ్ అయిపోయింది. సినిమా మేకింగ్ ఈజ్ బికమ్ ఎ ఛాలెంజ్. అంటే కంటెంట్, సినిమాలో కంటెంట్ బాగోకపోతే ఎవరిని క్షమించేదో మన కోసం పోయాడు ఈ టైప్ లేదండి. సినిమా బాగుంటేనే చూస్తారు, సినిమా బాగోకపోతే చూడరు. అందరూ ఇంట్లో అయితే ఇలా అనగానే ఆఫ్, ఇలా అనగానే ఆన్, అలా అయిపోయింది మన పరిస్థితి. అలాంటప్పుడు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం కనుక అందరం ఒళ్ళు జరిగినటువంటి, నాకు సంతోషమైన విషయం ఏంటంటే ఆడపిల్లగా ఉండి కూడా తను ప్రొడ్యూసర్గా ఉండి కూడా ఒక హతవిధి అనే టైటిల్ తోటి, అంటే ఒక కమర్షియల్ సినిమా తీసుకోకుండా దాంట్లో ఒక మంచి కంటెంట్తో, కంటెంట్ అంటే ఎందుకన్నా అంటే ఇందాక మనం ఇది చూసాం కాబట్టి, ఇది టీజర్ చూసాం కాబట్టి, టీజర్ 1-4 సార్లు ఆవిడ ఎంత కోపంగా ఉన్నారు అయినా కూడా ఆవిడ చూపించారు. వేయండి తమ్ముడేమో మా అన్నయ్య టీజర్ వేయండి, ఎన్ని చూసుకుంటారు. 45 ఏళ్ళు అయింది నేను సినిమా ఇండస్ట్రీ చూసాను, నేను చాలా చూసాను, మీ అందరికీ తెలుసు. సో ఏది ఏమైనా ఈ రోజున నాకు నేను ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్లో ఉన్నాను, లేకపోతే వరంగల్లో లేకపోతే తెలియట్లేదు. ఏది ఏమైనా ఈ అట్మాస్ఫియర్ నాకు నచ్చిన, నాకు ఇష్టమైన కూర. ఎప్పుడు మనిషి అనేవాడు తను ఆనందంగా పక్కన కూడా ఆనందం పెట్టాలనేది ఒక మోటుగా. ఇందాక ఎవరు అంటున్నారు, ఎవరైనా చెప్తుంటే మాట్లాడుతూ ఈయనకి వయసు అంట, వయసు గురించి చెప్పావు. మొన్నేనండి జస్ట్ 24 ఏళ్ళు 25 వచ్చాయి. నువ్వేమో ఇందాక రాజేంద్రుడు 25 ఏళ్ళు అంటాడు, రాజేంద్రుడు 35 ఏళ్ళు అయింది. ఈ విధంగా కాలం పరిగెడుతుంది. అదృష్టం ఏంటంటే మేమందరూ కూడా
నాన్నగారి దగ్గర మ్యూజిక్ రాజు నేర్చుకున్నాను. ఎక్కడున్నా అక్కడ ఆనందమే, ఎక్కడున్నా అక్కడ ఆనందమే. మేమంతా ఆ కాలం నుంచి కూడా కలిసి ఒకే ఇంట్లో వాళ్ళ అమ్మగారు మాకు ఎన్నిసార్లు భోజనం పెట్టింది, ఎన్నోసార్లు మేము అంత కలిసి మెలిసి ఈ రోజుకి కూడా ఇలా ఉన్నాము. ఒకరిని చూస్తే ఒకరికి ఆ ఆనందం కలగడం అనేది గొప్ప విషయం. ఏదేమైనా కవితో హతవిధి హతవిధి లాంటి సినిమాలు ఒక మంచి కంటెంట్తో తీస్తే తప్పకుండా అది ప్రజాదరణ తీరుతుంది అని నమ్ముతూ మంచి ప్రయత్నానికి ఇవాళ మనం తెలుగులోనే మనం ఏంటంటే కమర్షియల్ సినిమా ఎక్కువ తెలుగులోనే ఏది శాశ్వతాలు చేసి 20 చేసినప్పుడే చెప్పాడు. తెలంగాణలో పక్క మలయాళ సినిమాకి పోటీగా మనం తెలుగులో మంచి సినిమాలు చేస్తూనే వచ్చాం ఇవాటికి కూడా. సో అలాగే అదే కోపంలో ఇది ఒక మంచి సినిమా అవుతుందని అవ్వాలని ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ దగ్గర నుంచి అందరూ కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళు గొప్ప పేరు తెచ్చుకోవాలని ఒకసారి నేను వాళ్ళకి అభినందన తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ హతవిధి. అదే మీ అనుమతితో ఈ కార్ ఇంత